నిజం చెప్తున్నానండి, ఎవడ నమ్మినా నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ గారు పొత్తు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 400 సీట్లు అన్నారు, ఆ 4% రిజర్వేషన్ రద్దు చేస్తానంటారు. ఇవన్నీ చేస్తున్నా పూసు కూర్చున్నాం అనుకోండి, మేము కూడా బానినా కొడుకులే కదా. మరి గ్రూపులన్నింటిలో కూడా మేము అన్నా నువ్వు చెప్పినా కూడా ఇప్పటిదాకా నువ్వు చెప్పావు కాబట్టి మేము కూటమి కొట్టేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినా సరే మేము మాత్రం జనసేన పార్టీ పోటీ చేసే దగ్గర మేము ఓట్లు వేయము. జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాలు అయితే పోటీ చేస్తుందో అన్ని నియోజకవర్గాలు మేము అవసరమైతే వైసీపీకి వేసుకుంటాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి వెయ్యమని కరాకడికి చెప్పేసాం. కానీ పిఠాపురంలో ఆయన ఎక్కాలంటే వరమ గారి ఆశీస్సులు ఉండాల్సింది. వరమ గారికైనా తలంచి దండం పెట్టాల్సింది. అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఇంత ఇబ్బంది పడిపోయాయి ఆయన. దానికోసం జబర్దస్త్ టీముల్ని, లేకపోతే మరొక రికార్డింగ్ డ్యాన్స్ టీముల్ని, ఇంకొక సీరియల్ టీముల్ని, హీరోల్ని, ఇంతమందిని ఒక్క మహిళ మీద 200% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.